లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని పార్టీలు కూడా అభ్యర్థులను ఖరారు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ బీజేపీ అండ్ బీఆర్ఎస్ కూడా కొంతమంది అభ్యర్థులను ప్రకటించింది. అండ్ అదే కోవలోకి ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేరింది. సో 4 అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. చూస్తే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటనను కాంగ్రెస్ పార్టీ కూడా షురూ చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి 39 స్థానాలకు అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణలో 17 నియోజకవర్గాలకు 4 స్థానాలను అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్ నగర్ లోక్సభ స్థానానికి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, నల్లగొండ నుంచి జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి, జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కర్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లను ఖరారు చేసింది. వాస్తవానికి గురువారం జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తెలంగాణలోని 9 స్థానాలకు అభ్యర్థులపై స్పష్టత వచ్చినా సామాజిక సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని విడతల వారీగా అభ్యర్థుల పేర్లను ప్రకటించాలి అని అధిష్టానం భావించింది. ఈ మేరకే తొలి జాబితాలో 4 సీట్లలో మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో వంశీచంద్ రెడ్డి విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడి స్థాయి వరకు ఎదిగారు. ఇక రఘువీర్ రెడ్డి కూడా విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు. కాగా సురేష్ షెట్కార్ జహీరాబాద్ నుంచి గతంలోనూ ప్రాతినిధ్యం వహించారు. బలరాం నాయక్ కూడా గతంలోనూ మహబూబాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా కేంద్ర మంత్రిగాను వ్యవహరించారు. ఇక తెలంగాణలోని మొత్తం 17 సీట్లకు గాను 9 స్థానాల్లో అభ్యర్థులపై సిఈసి భేటీలో ఏకాభిప్రాయం వచ్చినా 4 సీట్లలోనే అభ్యర్థులను ప్రకటించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ప్రకటించిన 4 సీట్లతో పాటు సికింద్రాబాద్, చేవెళ్ల, మెదక్, పెద్దపల్లి, నిజామాబాద్ సీట్లపై ఏకాభిప్రాయం వచ్చిందని, కానీ రెడ్డి సామాజిక వర్గం వారు ఇటీవలే పార్టీలో చేరిన వారి పేర్లు ఎక్కువగా ఉండడంతో తొలి జాబితాలో వాటిని నిలిపివేసినట్లు చెబుతున్నారు. చేవెళ్ల నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి పేర్లు ఖరారు కాగా, బీసీ సామాజిక వర్గం నుంచి సురేష్ షెట్కర్, నీలం మధు ముదిరాజ్, ఇక బొంతు రామ్మోహన్ పేర్లు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి గడ్డం వంశీ పేరు ఖరారైనట్లు చెబుతున్నారు. పెండింగ్ లో పెట్టిన ఈ సీట్లలో జీవన్ రెడ్డి మినహా మిగిలిన వారంతా కాంగ్రెస్ లో ఇటీవల చేరిన వారే. తొలి జాబితాలో మహిళ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో తొలుత సునీత మహేందర్ రెడ్డి పేరును ప్రకటించాలని భావించారు. ఇందుకోసం వంశీచంద్ రెడ్డి పేరును హోల్డ్లో పెట్టాలి అన్న చర్చ అధిష్టానం వద్ద జరిగింది. అయితే ఇప్పటికే ఆయన అభ్యర్థిత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రకటించి ఉండడంతో వెనక్కి తగ్గారు. ఇక మలి జాబితా మరో 2-3 రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 11న జరిగే సిఈసి సమావేశంలో వారిని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక వీరిలో కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి పేరు పరిశీలనలో ఉంది. నాగర్ కర్నూలు నుంచి మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ఢిల్లీలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిశారు. ఈ విషయమై రేవంత్ తో ఆమె చర్చలు జరిపారు. సీఎం వెంటనే హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేరళలోని వాయనాడ్ నుంచే బరిలోకి దిగనున్నట్టుగా తెలుస్తోంది. ఇక కేరళలో సిట్టింగ్ అభ్యర్థులతోనే మళ్లీ పోటీ చేయించాలని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నిర్ణయించింది. కాగా శుక్రవారం ప్రకటించిన తొలి జాబితాలో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇలా చాలా మంది పేర్లు అయితే ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, కాంగ్రెస్ పార్టీ అంటే కేంద్ర కాంగ్రెస్ పార్టీ 39 మందితో ఒక జాబితాను అయితే మొదటి జాబితాను రిలీజ్ చేసింది. దాంట్లో తెలంగాణకు సంబంధించి 4 పేర్లు అయితే ఉన్నాయి. 17కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? పవన్, పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. నిన్న 39 మందితోని కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. ఇంకా 7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి చర్చ జరగలేదు. అయినప్పటికీ తొలి విడతగా అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కూడా తొలి జాబితా ప్రకటిస్తే బాగుంటుంది అని, దాంతో పాటు నిన్న శివరాత్రి మంచి దినం కాబట్టి 39 మందితో కూడినటువంటి తొలి జాబితాను విడుదల చేసింది. దాంట్లో రాహుల్ గాంధీ పేరు కూడా ఉంది. రాహుల్ గాంధీ
గతంలో పోటీ చేసినటువంటి వాయనాడ్ నుంచే ఈసారి కూడా పోటీ చేయబోతున్నారు. ఇక రెండవ చోట కూడా పోటీ చేస్తే అది తెలంగాణ నుంచి భువనగిరి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని ఇక్కడ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. భువనగిరి టికెట్ కూడా ఇప్పటి వరకు డిక్లేర్ చేయనటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక ఈ 39 మంది పేర్లలో తెలంగాణకు సంబంధించి 4 పేర్లను ప్రకటించారు. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి వంశీ చందర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, ఈ 4 పేర్లను ప్రకటించారు. మొదట తెలంగాణకు సంబంధించి 9 నుంచి 10 పేర్లు డిక్లేర్ చేస్తారని కాంగ్రెస్ నేతలు భావించారు. ఏకాభిప్రాయం ఉన్నటువంటి పేర్లే, కానీ కొత్తగా వచ్చినటువంటి వాళ్లకు టికెట్లు ఇస్తే తప్పుడు సంకేతాలు పోతాయని కాంగ్రెస్ లో మరొక చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆ 9 మంది పేర్లను పక్కన పెట్టి కేవలం ఏకాభిప్రాయం ఉండి ఎలాంటి కాంప్లికేషన్ లేనటువంటి నలుగురు అభ్యర్థులను ప్రకటించారు. ఇక మిగతా అభ్యర్థులకు సంబంధించి మరోసారి కొన్ని చోట్లలో ఫ్లాష్ సర్వేలు చేయాల్సిన అవసరం ఉందని పార్టీ భావించింది. ఇప్పటికే సునీల్ కనుగోలు ఫ్లాష్ సర్వేలకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ కూడా మొదలు పెట్టారు. ఇక 11వ తారీఖున ఢిల్లీ ఏఐసిసి కార్యాలయంలో మరోసారి సిఈసి భేటీ కానుంది. ఈ సిఈసి భేటీలో తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులతో పాటు మిగతా రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల చర్చ కూడా ఉంటుంది. అప్పుడు సెకండ్ విడత కూడా విడుదల చేసే అవకాశం ఉంది. విడుదల చేసినటువంటి లిస్టులో ఇటు సామాజిక సమీకరణాలు, సీనియర్లు, ఇట్లాంటి వివిధ రంగాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నారు. సో ఈ 39 మంది ఖచ్చితంగా గెలవగలిగే అభ్యర్థులని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఇక మిగతా లిస్ట్ కి సంబంధించి కూడా కొన్ని చోట్ల, అన్ని రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల ఫ్లాష్ సర్వేలు జరుగుతూ ఉన్నాయి. దాంతో పాటు నేతల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. 11వ తారీఖు జరిగేటువంటి మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్టు విడుదల